Subscribe to Color Frames. గుజరాత్ను ఛాంపియన్గా నిలిపి తన కెప్టెన్సీ కెపాసిటీని ప్రూవ్ చేసుకున్నాడు హార్దిక్ పాండ్యా. తొలి సీజన్లో టైటిల్ గెలుచుకోగా గత ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడి రన్నర్ గా నిలిచింది. దీంతో హార్దిక్ పై కన్నేసిన ముంబై ఇండియన్స్ గుజరాత్తో సంప్రదింపులు జరిపింది. ఎట్టకేలకు క్యాష్ ఆన్ ట్రేడ్ విధానంతో ముంబై గుటికి చేరిన హార్దిక్ కు జట్టు యాజమాన్యం కెప్టెన్ చేసింది. అయితే ఎంఐ ఏ పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుందో గానీ ముంబైకి ఉన్న క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. లక్షలాది మంది ఫ్యాన్స్ ముంబైని అన్ఫాలో చేశారు. రోహిత్ను తప్పించడాన్ని మెజార్టీ ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుంటే డివిలియర్స్ మరియు సునీల్ గవాస్కర్ మాత్రం రోహిత్ను తప్పించి పాండ్యాకు సారథ్య బాధ్యతలు అప్పగించడం కరెక్టేనంటున్నారు. అయితే ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉండొచ్చు కానీ ముంబై జట్టుకు 5 ట్రోఫీలు అందించిన సక్సెస్ఫుల్ కెప్టెన్ రోహిత్ కు కనీసం ఇంటిమేషన్ ఇవ్వకుండా అలా ఎలా తప్పిస్తారని ప్రశ్నిస్తున్నారు. దీనికి ముంబై నుంచి స్పష్టమైన ఆన్సర్ లేకపోవడంతో ముంబై కావాలని తప్పించినట్టు ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా కెప్టెన్ బాధ్యతలు తొలగించడంపై రోహిత్ ఎలాంటి స్టేట్మెంట్ పాస్ చేయకపోవడంతో యాజమాన్యానికి రోహిత్ కు మధ్య దూరం పెరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. దీంతో త్వరలో రోహిత్ ముంబైకి గుడ్ బై చెప్పబోతున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇలాంటి సమయంలో హార్దిక్ పాండ్యా సంచలన కామెంట్ చేశాడు. రోహిత్ శర్మ ముంబై జట్టును వీడితేనే 6 టైటిల్ సాధిస్తామని షాకింగ్ కామెంట్ చేశాడు. ఓ స్పోర్ట్స్ ఛానల్ తో మాట్లాడుతూ రోహిత్ శర్మ ముంబై నుంచి బయటకు పోవాలని నేను అనుకుంటున్నాను. అతడు జట్టు నుంచి బయటకు పోతేనే మేము ఐపీఎల్ 6వ ట్రోఫీని సాధిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు పాండ్యా. చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం క్రీడా ప్రపంచంలో వైరల్ గా మారాయి. ఇప్పటికే ముంబైపై పీకల్లోతు కోపంలో ఉన్న ఫ్యాన్స్ ను పాండ్యా స్టేట్మెంట్ పుండు మీద కారం చల్లినట్లయింది. మొత్తానికి రోహిత్ శర్మ హార్దిక్ పాండ్యా మధ్య కెప్టెన్సీ వివాదం చినికి గాలివానగా మారి పెద్ద తుఫాన్ని సృష్టించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.